హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారని కోరుకుంటూ నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న ఊరికి వెళ్ళామండి. ఊర్లో మా రిలేటివ్స్లో ఒక ఫంక్షన్ ఉండే, ఎంగేజ్మెంట్ ఫంక్షను. అందుకోసము ఊరికి వెళ్ళాము. ఊరంటే చాలా దూరం అండి, 6 అవర్స్ బస్కి పడుతుంది, కార్ కంటే 3 అవర్స్ పడుతుంది. మా ఊరికి వెళ్ళాము. మా ఊరికి వెళ్ళి ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూసుకొని, మొత్తము ఎంతవరకు వచ్చిందో చూసుకొని వచ్చేసామన్నమాట. మళ్ళీ మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి ఫంక్షన్ చేసుకొని, ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. నిన్న ఈవినింగ్ వరకు, నైట్ వరకు రిటర్న్ అయిపోయాము. మా ఇల్లు కన్స్ట్రక్షన్ ఇంతవరకు వచ్చింది. మొన్నే స్టార్ట్ చేసామండి. 2 months అవుతుంది స్టార్ట్ చేసి. మళ్ళీ రిటర్న్ అయిపోయాము. నేను మా తోటి కోడలు, మా ఆడపడుచు. ఇదండి ఫంక్షను. మళ్ళీ నెక్స్ట్ డే అండి ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ మా పిల్లలు ఈరోజు టూర్కి వెళ్తున్నారు. స్కూల్లో టూర్కి తీసుకెళ్తున్నారు అన్నమాట. అందుకనే మార్నింగే ఇల్లంతా ఊడ్ చేసి క్లీన్ చేసుకున్నా. 6కే లేచా అండి ఈరోజు. ఇది పులిహోర చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి టిఫిన్స్ తీసుకెళ్తారు. అందుకనే పులిహోర చేద్దాం అనుకుంటున్నా. రైస్ కడిగేసి కొంచెం చింతపండు బాగానే పడుతుందండి చింతపండు పులిహోరకి. చింతపండు, మళ్ళీ మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కడిగేసి నానబెట్టేస్తా. నేను ముగ్గేసి వచ్చేంత వరకు ఇవి నానుతూ ఉంటాయి. రైస్ పెట్టేసి వెళ్ళిపోతా. పక్కన టీ కూడా పెట్టేసా. రైస్ ఉడికేంత వరకు అవి నానుతూ ఉంటాయి. హాట్ వాటర్ తాగేసిన తర్వాత నేను టీ కూడా తాగేసి బయట తూడ్చేసి ముగ్గు పెట్టుకుంటున్నా. ఈరోజు మండే అన్నమాట. ఈరోజు వీడియో ఈరోజే అప్లోడ్ చేస్తున్నా. నిన్న సండే వెళ్ళామన్నమాట మేము ఫంక్షన్కి. ఈరోజు బయట తూడ్చేసి ముగ్గు పెట్టుకున్న తర్వాత, పిల్లలు పంపించిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. గుమ్మానికి నేను అటు ఇటు స్వస్తికి వేస్తాను. అందులో కొంచెం పసుపు, కుంకుమ ఇలా వేస్తాను అన్నమాట. తొక్కే సైడ్లో వేయొద్దండి, తొక్కకూడదు స్వాస్తిక్ని. చిన్న పిల్లలు ఉంటే వేయకండి, పెద్దవాళ్ళు ఉంటేనే వేసుకోండి. తొక్కొద్దు స్వాస్తిక్ని ఎప్పుడు. ఇలా నాకు వచ్చిన ముగ్గులు వేస్తూ ఉంటా. ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేస్తున్న పులిహోరకి. పులిహోర
నేను ఊరు నుంచి కారం, పొడి కారం అయిపోయిందండి. అక్కడ బాగానే దొరుకుతుంది మా ఊరి దగ్గర. అక్కడ ఒక 2 kg తీసుకొచ్చా. ఎప్పుడు వేపిస్తామన్నమాట మేము. ఇప్పుడు అయిపోయింది, తీసుకొచ్చిన. అదంతా డబ్బాలో ఫిల్ చేస్తా. చూడనీకైతే బాగానే ఎర్రగా ఉంది. ఇప్పుడు చూడాలి, తిని చూస్తే ఎట్లుందో తెలుస్తుంది. ₹200 కేజీ అంట అండి అటు సైడు. ఇప్పుడు చింతపండు అంతా గుజ్జు తీసేసి బాగా కొన్ని వాటర్ పోయాలి పులిహోరకి. ఆల్రెడీ ముందు కూడా చెప్పా, ఈ వీడియోలో కూడా చెప్తున్నా. చింతపండు బాగానే నానబెట్టుకొని బాగా గుజ్జు తీయాలి. కొంచెం వాటర్ వేసుకొని, ఒక 2 గ్లాస్ అట్లా వాటర్ వేసుకొని చిక్కగా కలుపుకోవాలి చింతపండుని. ఒక దీంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి, అవి వేగిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు, మినపప్పు 2 వాటర్ వంపేసి వేయాలి. వేసిన తర్వాత కొంచెము వేగిన తర్వాత పల్లీలు, నా దగ్గర ఈసారికి అయితే పల్లీలు అయిపోయాయి, పల్లీలు వేయట్లేదు. మా పిల్లలు కూడా తీసి పక్కన పెడతారండి, పల్లీలు తినరు అన్నమాట. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత పసుపు, ఉప్పు కొంచెం తొందరగా వేస్తే పచ్చిమిర్చి కూడా బాగా వేగుతుందన్నమాట. తొందరగా ఎప్పుడన్నా హడావిడి ఉంటే ఉప్పు వేసుకోవాలి, తొందరగా వేగుతాయి పచ్చిమిర్చి. ఏవైనా సరే కూరగాయలు చేసేటప్పుడు, ఏ కర్రీస్ వండేటప్పుడు ఉల్లిపాయలు కూడా వేగకపోతే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి. అర్జెంట్ ఉంటే అలా చేసుకోవాలి. స్నాక్స్కి తీసుకెళ్ళడానికి కూడా చిప్స్ అవన్నీ తీసుకొచ్చారు. ఇవి అదే చేత్తో నేను కట్ చేసినవన్నీ కడిగేసి పెట్టేస్తా. ఇప్పటివప్పుడు అలా కడిగే ఉంటే కడిగేసి పెట్టేస్తాను అదే చేత్తో. ఇవన్నీ వేగిపోయాయి. పులుసు పోసేయాలి. వేగిన తర్వాత అవి మరుగుతూ ఉండాలి. పులుసు బాగా మరిగిన తర్వాత రైస్ చేసుకున్న రైస్ ఆరబెట్టుకోవాలి, పులుసు ఆరబెట్టుకోవాలి. 2 ఆరిన తర్వాతే కలిపేయాలన్నమాట. వాటర్ బాటిల్స్ కూడా నింపేస్తున్నా. ఆరిన తర్వాతే కలుపుకోవాలండి. వేడిగా ఉంటే పులిహోర టేస్టే రాదు అసలు. ఇద్దరికి లంచ్ బాక్స్ ఇచ్చేస్తున్నా. ఈరోజు లంచ్ ఇక అయిపోయింది కదా, ఏమి ఇచ్చేది లేదు. తర్వాత నేను ఉన్న పనులన్నీ క్లీన్ చేసుకోవడం అలాంటివి చేస్తా. నేను మీషోలో తీసుకున్నా అండి వీళ్ళకి లంచ్ బ్యాగులు. డీమార్ట్లో తీసుకున్నా పోతున్నాయి, ఇక్కడ బయట షాప్లో తీసుకున్నా తొందరగా పోతున్నాయి. అందుకని మీషోలో బాగానే క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. ముందు తీసుకున్న బ్యాగులు 2 పోయాయి అన్నమాట కింద. అందుకనే 2 తీసుకున్నా. 220 అట్లా పడ్డాయి. ఇవి బాగున్నాయండి. వాళ్ళకంతా పంపించిన తర్వాత నేను ఈరోజు మండే కదా, ఇల్లంతా రూమ్స్ తుడవాలన్నమాట. మొన్న ఫ్రూట్స్ తీసుకొచ్చిన కాటన్స్ అవన్నీ అలాగే ఉండిపోయాయి. కొన్ని ఫ్రూట్స్ ఉంటే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇల్లంతా తుడుచుకొని మాపింగ్ చేస్తున్నా. రెండు రూమ్లు, హాలు, కిచెను మండే, ఫ్రైడే 2 days తుడుస్తాను అన్నమాట. నేను మధ్యలో డైలీ ఊడవడమే.
ఒక్కొక్కసారి అనిపిస్తుంది రూమ్స్ తుడుద్దామా, హాల్లే తుడుద్దామని, కానీ తుడవకపోతే అలాగే ఉండిపోతుంది. అందుకనే కంపల్సరీగా నేను ఇట్లా పెట్టుకున్నా, మండే రోజు ఫ్రైడే రోజు కంపల్సరీ తుడవాలి. ఎంత పని ఉన్నా ఏమున్నా తుడవాలి అంతే. మళ్ళీ ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర అయితే డైలీ డస్ట్ పడుతూనే ఉంటుంది. టీవీ యూనిట్ కింద టేబుల్ అంతా తుడిచేస్తున్నా. ఇలా ఒక చిన్న టేబుల్ పెట్టుకొని దానిపైన ముందుది ఒక ఫ్రిడ్జ్ కవర్ ఉంటే నా దగ్గర, అవన్నీ లంచ్ అయిపోయినాయన్నీ అక్కడ పెడతాను. కౌంటర్ టాప్ చిన్నగా కదా, బయట తీసుకొచ్చి అలా పెడతా. నాకు కౌంటర్ టాప్ పైన కూడా గ్యాస్ దగ్గర అన్నీ పెట్టుకోవడానికి వస్తుందని. ఇక్కడికి వచ్చేస్తే నిన్న వెళ్ళిన ఫంక్షన్కి వెళ్ళిన సారీ ఉంది కదా, నేను షాంపూలో ఇలా వాష్ చేస్తాను అన్నమాట. కొంచెం ఏ షాంపూ అయినా పర్లేదు, షాంపూ వేసి. మా అమ్మాయిది కూడా ఒక కొత్త డ్రెస్ ఉంది. ఏదైనా డ్రై క్లీనింగ్ ఇచ్చేది ఉంటే ఎక్కువ రేట్స్ ఉన్నాయి, డ్రై క్లీనింగ్ ఇస్తా. మామూలుగా ఇలా ఉన్నాయి, ఇలాగా షాంపూలో వేసి కొంచెం రబ్ చేసి పిండేసేయాలన్నమాట. ఎక్కువ రఫ్ చేయొద్దు, వాటికి స్టోన్స్ అన్నీ ఊడిపోతాయి. అందుకని కొంచెం రబ్ చేసి పిండేస్తా. మళ్ళీ ఇటు సైడ్ అంతా కడిగేస్తున్నా. మెల్లమెల్లిగా రఫ్ చేసుకుంటూ, ఇక్కడ ఫాల్స్ దగ్గర అలా ఎక్కువ మురుకుంటుంది కదా, అలా పిండేసేయాలి. మెల్లిమెల్లిగా రఫ్ చేసి పిండేసేయాలి, స్టోన్స్ అవన్నీ ఊడిపోకుండా. అన్నీ ఇయ్యలేం కదా డ్రై క్లీనింగ్కి, హెవీ ఉన్నాయి కంపల్సరీ ఇస్తా. మామూలుగా ఉన్నవైతే నేను ఇలా పిండుతా అండి. షాంపూ వేస్తే కలర్స్ కూడా పోకుండా ఉంటాయి. ఎండకు ఆరేయొద్దు, మెయిన్గా అసలు ఎండకి వేయొద్దు, నీడకే వేసుకోవాలి. మంచి హెవీ బట్టలు ఉంటాయి, అవన్నీ మిషన్కి వేసిన బట్టలన్నీ ఆరేస్తున్నా. పొద్దున్నే మిషన్కి వేసేసా బట్టలన్నీ. వంట అయితే ఈరోజు పులిహోర చేశా కదా, ఇక ఏం వంట చేసేది లేదు. ఇలా ఎంత షైన్గా ఉంటాయి, బాగుంటాయండి. వాటర్ కూడా నింపేసి ఇలా పోసేస్తున్నా. దాని తర్వాత కొంచెం మజ్జిగ, పెరుగు ఉండిందండి ఫ్రిడ్జ్లో, కొంచెం మిగిలింది, అందుకనే మజ్జిగ చేసేస్తున్నా. సమ్మర్లో ఇలాగా కొంచెం మజ్జిగ, ఉల్లిపాయలు అలా తింటే చల్లగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మా అమ్మాయికి ఒక డ్రెస్ బుక్ చేశా,
సమ్మర్లో వేసుకోవడానికి వస్తుందని క్వాలిటీ అంత బాగా రాలేదండి. పల్చగా వచ్చింది క్వాలిటీ. చూడనీకైతే బాగుంది కానీ క్లాత్ అయితే ఇక కాటన్ ఏమో కానీ పల్చగా ఉంది. ఒక్కొక్కసారి ఇలా వస్తాయి. రేట్ అయితే 1000 రూపీస్ పడిందండి. ఇది సమ్మర్ వేర్కి బాగుంటాయని బుక్ చేసాం. దాని తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే కూడా కడిగేస్తున్నా. అలాగే స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసి ఇల్లంతా ఇంకోసారి ఊడ్చేస్తే ఈరోజు నా పని అయిపోతుంది. 10 వరకు మొత్తం వర్క్ అంతా అయిపోయిందన్నమాట. ఇలాగండి నేను ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత నా వర్క్ రొటీను. అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పైన కూడా ఇలా కొంచెం వైప్ చేసి పెట్టేస్తా. అప్పుడప్పుడు కొంచెం నీట్గా ఉంటుందన్నమాట. ఆయిల్ క్యాన్స్, ఉప్పు డబ్బాలు అవన్నీ.